పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చాలా హాట్గా మారుతున్నాయి. నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన బీజేపీ ఈసారి 600 సరే అధికారం దక్కించుకోవాలని పట్టుబిగిస్తోంది. రణరంగంలో ఎన్ని పార్టీలున్నా యుద్ధం మాత్రం టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్యనే అంటోంది. అయితే ఈ ద్విముఖ పోరులో ఎంఐఎం కింగ్ పిన్ గా మారనుందా? టీఎంసీ విజయావకాశాలను తగ్గించనుందా? బీజేపీకి బీ పార్టీగా మారనుందా? అసలు ఏం జరగనుంది? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భారతదేశంలో అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను మాత్రమే కాదు, జాతీయ రాజకీయ సమీకరణలపై కూడా పెను ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఈ ఎన్నికలు కేవలం దీదీ వర్సెస్ మోదీ పోరాటంలా కనిపిస్తూ ఉన్న వాస్తవ రాజకీయ సమీకరణాలు వేరుగా ఉంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి కూడా ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్య తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటూ ఉన్న ఎంఐఎం కీలకంగా మారబోతోంది. ప్రధాన పార్టీల గెలుపోటముల్ని ఈ పార్టీయే నిర్దేశిస్తుందా అని పరిశీలకులు అనుమానిస్తూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కీలకంగా మారబోతోంది. అధికార పీఠాన్ని అందుకోవడం కష్టమే అయినా ప్రధాన పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేసే దిశగా మజ్లిద్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఉత్తర దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఎంఐఎం ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరమైన అంశమే అని చెప్పుకోవాలి. నిజంగా ఈ పార్టీ గేమ్ చేంజరా లేదా కేవలం ఓట్లు విభజనకు మాత్రమే పరిమితమవుతుందా అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఎంఐఎం సిద్ధాంతపరంగా బీజేపీకి బద్ద శత్రువులా కనిపిస్తూ ఉన్నా అది తీసుకుంటున్న రాజకీయ చర్యలు వ్యూహాలన్నీ పరోక్షంగా ఆ పార్టీకి మేలు చేకూర్చేలా ఉంటున్నాయని పరిశీలకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఆల్ ఇండియా మజ్లిద్ ఏ ఇత్తేదాహుల్ ముస్లిమీన్ ప్రభావం ఇప్పుడు ముఖ్యమైన చర్చనీయాంశంగా మారిపోయింది. ఎంఐఎం బెంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశించి ముస్లిం ఓట్లను చీల్చి తద్వారా బీజేపీకి లాభం చేకూరుస్తుందని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బలగాలు నమ్ముతూ ఉన్నాయి. అందుకే దీన్ని బీజేపీ టీమ్గా ఎంఐఎంని అభివర్ణిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294 ఉంటే అధికారంలోకి రావడానికి మెజారిటీ 148 సీట్లు కావాలి. ఈ రాష్ట్రంలో ముస్లిం ప్రభావిత సీట్లు దాదాపు 112 దాకా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2026 ఎన్నికలలో పోటీ చేసి స్థానిక నేతలతో కలిసి ముస్లిం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్నదే ఎంఐఎం ప్రధాన లక్ష్యం. తదనుగుణంగానే ఆ పార్టీ పావులు కదుపుతోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత హుమాయూన్ కబీర్ స్థాపించిన పార్టీతో జతకట్టాలని నిర్ణయించింది. ముర్షిదాబాద్, మాల్దా వంటి ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పొత్తు చాలా కీలకంగా మారనుంది. హుమాయూన్ కబీర్ ఈ ప్రాంతాల్లో మంచి పట్టున్న నేత. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రెండు పార్టీల్లోనూ క్రియాశీలక నేతగా పనిచేసిన అనుభవం కబీర్కు ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారాయన. ఈ రెండు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో మైనారిటీ ఓట్లు చీలిక ఖాయమనే చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో మూడో ప్రత్యామ్నాయాన్ని తేవడమే తమ లక్ష్యంగా అసదుద్దీన్ ఓవైసీ అంటూ ఉన్నారు. గతంలో బెంగాల్ రాజకీయాల్లో ఓవైసీ సరైన ఫలితాలు సాధించలేకపోయారు. అందుకే ఈసారి ఎన్నికల్లో స్థానిక నేతల పొత్తుతో ముందుకెళ్లాలని భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామం ఇటు టీఎంసీకి అటు బీజేపీకి రెండింటికి ఇబ్బంది అనే చెప్పుకోవాలి. వాస్తవానికి టీఎంసీకి ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంకు బాగానే ఉంది. గత 3 ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించడానికి ముస్లిం మైనారిటీల అండదండలే ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బీజేపీ గత ఎన్నికల్లో చక్కని ఫలితాలు సాధించినా దీదీ విజయ పతాక ఎగరవేయగలిగారంటే అది కేవలం మైనారిటీల అదనపు బలం వల్లే అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ప్రయోజనాలకు నేరుగా దెబ్బపడనుంది. టీఎంసీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం భారీగా గండి కొట్టనుంది. ఈ విషయం ముందస్తుగా తెలుసుకొని అప్రమత్తమైన మమతా బెనర్జీ ముస్లిం నేతలతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. తమ పార్టీకి మద్దతు పలకాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే ఇది ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి మరి. మరోవైపు బీజేపీ విజయావకాశాలను ఎంఐఎం గండికొట్టే వీలుందా అంటే ఆ ప్రశ్నే తలెత్తదని చెప్పాలి. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నమ్ముకుంటే హిందూ ఓట్లను మాత్రమే బీజేపీ నమ్ముకున్న పరిస్థితి. సిద్ధాంతపరంగా కూడా రెండు వైరుధ్యాలున్న పార్టీలే. ఈ క్రమంలో ఎంఐఎం నుంచి బీజేపీకి థ్రెట్ ఉండబోదు కూడా. ప్రమాదం ఉంటే అది కేవలం టీఎంసీకే అని చెప్పుకోవాలి.
3 సార్లు సర్కారును ఏర్పాటు చేసిన టీఎంసీకి తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉండే ఉంటుంది. అదే సమయంలో ఎంఐఎం వల్ల ఎప్పటి నుంచో సంప్రదాయంగా టీఎంసీకి ఓట్లు వేసే ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతోంది. అలాంటి సమయంలో గెలుపును నిర్ణయించే శాతం తగ్గుతుందని పరిశీలకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఎంఐఎం దిశగా వెళ్తుందని అనుకునే వీలుందా? మమతా బెనర్జీ నాయకత్వం గత 3 పర్యాయాల్లో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగకపోవడం లాంటి అంశాలు ఏవైనా ప్రభావాన్ని చూపే వీలుందా? లేదా నిజంగానే ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి బీ టీమ్గా ఎంఐఎం మారనుందా? పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా భావించి టీఎంసీకే తమ మద్దతు తెలపడం వల్ల ఎంఐఎం ప్రభావం పరిమితంగానే ఉండిపోతుంది. అందుకే 2021 ఎన్నికల్లో 7 సీట్లలో పోటీ చేస్తే జీరోగా మిగిలింది. మరోపక్క బీజేపీ ముప్పేట దాడి చేసినప్పటికీ మమతా బెనర్జీ ఫైటర్ ఇమేజ్తో బెంగాల్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటు సింగిల్ బ్లాక్గా టీఎంసీకి కట్టుబడి ఉంది. ఇదే బీజేపీకి ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఈ రకంగా చూస్తే రాష్ట్రంలో ఎంఐఎం ప్రభావం తక్కువనే చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. బయట నుంచి వచ్చిన పార్టీగా ప్రజలు భావించారేమో. అందుకే ఎంఐఎం ఈసారి తెలివిగా హుమాయూన్తో జట్టు కడుతోంది. ఎంఐఎం వల్ల టీఎంసీ పూర్తిగా ప్రమాదంలో పడబోతుందా అంటే అది ముస్లిం ఓట్ల కేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎంఐఎం ప్రభావం చూపి 5 నుంచి 10% ఓట్లు చీలిపోయినా కొన్ని సీట్లే ప్రమాదంలో పడతాయి. ప్రధానంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉండే వీలు ఉంటుంది. అయితే ఇది అధికారాన్ని చేజార్చేంత ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే అని చెప్పుకోవాలి. బీజేపీ లోపల ఆనందంగా ఉంటే ఉండవచ్చు, కానీ ఎంఐఎం నుంచి టీఎంసీకి తక్షణ ముప్పే లేదని అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీపై ముస్లిం విశ్వాసం ఇప్పటికీ బలంగా ఉంది. అందుకే ఎంఐఎం వచ్చింది కదా అని పాత ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవ్వడం కష్టం. ఇక బీజేపీకి ఇబ్బందా లాభమా అంటే ప్రత్యక్ష లాభం లేదు, ఎందుకంటే దానికి ముస్లిం ఓటు బ్యాంక్ లేదు కాబట్టి. ఇక పరోక్షంగా లాభం ఉండొచ్చు, అది టీఎంసీ ఓట్లు చీలగలిగితేనే. చూద్దాం ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో.